హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద ప్రివ్యూ ఆఫ్ మ్యాచ్ నెంబర్ 30. ఒక సైడ్ ఏమో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లో ఉండి వాళ్ళ బౌలింగ్ అస్సలు బాగాలేకుండా ఆక్షన్ నుంచి మనకు తెలిసిందే. అండ్ వాళ్ళ బౌలింగ్ అదే కంటిన్యూ చేస్తున్నారు. టోర్నమెంట్లో అనుకున్నట్టే చాలా చండాలంగా పర్ఫామ్ చేస్తున్నారు బౌలింగ్ అయితే అని చెప్పొచ్చు. సో అలా ఒక టీం ఉంటే ఇంకొక టీం ఏమో సన్ రైజర్స్ హైదరాబాద్, వాళ్ళేమో టేబుల్లో 4th పొజిషన్లో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఈ సీజన్లో అయితే మొత్తం ఆర్సీబీ ఐపీఎల్లోనే హైయెస్ట్ స్కోర్ అయిన 277ని స్కోర్ కొట్టి ఒక బెంబేలు ఎత్తించేలా ఉన్న బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకి. అలాంటి బ్యాటింగ్ లైనప్, ఇలాంటి బౌలింగ్ లైనప్, పైగా అందులో మళ్ళీ మ్యాచ్ జరిగేది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో, విచ్ ఈజ్ ఏ హై స్కోరింగ్ గ్రౌండ్. అక్కడ 200 స్కోర్ కొట్టినా కానీ సేఫ్ కాదు అన్నట్టు ఉండే గ్రౌండ్ అది. సో అలాంటి చోట ఈ మ్యాచ్ జరుగుతుంటే మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్కి చాలా రోజుల నుంచి అయితే కొంచెం నిద్ర లేని పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి బ్యాటింగ్ వర్సెస్ ఇలాంటి బౌలింగ్ ఇలాంటి గ్రౌండ్లో జరగబోతుందా అన్నట్టు. సో దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ టుమారో అనే చెప్పాలి. సో ఈ మ్యాచ్ ప్రివ్యూ అండ్ ప్రిడిక్షన్ ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా ఒకసారి పాయింట్స్ టేబుల్ చూస్తే నేను చెప్పినట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ 4th ఉన్నారు. అండ్ కరెంట్లీ ఇప్పుడు మ్యాచ్ జరుగుతూ ఉంది చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. చెన్నై సూపర్ కింగ్స్ 200+ కొట్టారు. ముంబై ఇండియన్స్ కానీ ఒకవేళ అదే వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ ఉన్న ఫామ్ కంటిన్యూ చేసి ఈ మ్యాచ్ కూడా గెలిస్తే 6 పాయింట్స్ తోటి పైకి వచ్చే ఛాన్స్ ఉంది. సన్ రైజర్స్ని హైదరాబాద్ని నెట్ రన్ రేట్లో దాటేంత పెద్ద విన్ అయితే కొట్టలేరనే చెప్పాలి. ఎందుకంటే చాలా పెద్ద టార్గెట్ కాబట్టి. అలాగే చెన్నై కూడా పెద్ద భారీగా ఓడిపోయి సన్ రైజర్స్ కంటే కిందకి రాదు. సో మోస్ట్లీ రేపటి మ్యాచ్ కూడా సేమ్ ఇవే ఉంటాయి పొజిషన్స్. సన్ రైజర్స్ 4th ఉంటుంది, రాయల్ ఛాలెంజర్స్ 10th ఉంటుంది. సో పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి నుంచి జనరల్లీ 8 విన్స్ అయ్యి నెట్ రన్ రేట్ బాగుంటే క్వాలిఫై అవ్వచ్చు. సో కాబట్టి 8 విన్స్ అంటే రిమైనింగ్ 8 మ్యాచెస్లో 7 మ్యాచెస్ అన్న విన్ అవ్వాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఇప్పటి నుంచి విన్నింగ్ స్టార్ట్ చేయాలి వాళ్ళు. రేపు మ్యాచ్ కూడా ఓడిపోయారంటే ఇంకా మనం బాయ్ బాయ్ చెప్పేయచ్చు ఆర్సీబీ టీంకి. సో ఈ మ్యాచ్ ప్రివ్యూ అండ్ ప్రిడిక్షన్ చెప్పే ముందు ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉందంటే ఇప్పటి వరకు ఐపీఎల్లో ఆర్సీబీ అండ్ ఎస్ఆర్ఎస్ 23 మ్యాచెస్ ఆడారు టోటల్. సో ఈ 23 ఓన్లీ ఇంతకుముందు డీసీ ఉంది కదా, అది ఆ రికార్డ్ లేదు. ఓన్లీ ఎస్ఆర్హెచ్ ఎప్పటి నుంచి ఫామ్ అయిందో ఆ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ స్టాట్స్ ఇవి. సో ఇప్పటి వరకు 23 మ్యాచెస్ ఆడితే హెడ్ టు హెడ్ రికార్డ్ సన్ రైజర్స్ వైపే ఉంది. సన్ రైజర్స్ 12 మ్యాచెస్ గెలిచారు, ఆర్సీబీ 10 మ్యాచెస్ అండ్ రిమైనింగ్ 1 మ్యాచ్లో నో రిజల్ట్ ఉంది. అందులో కూడా ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ హెడ్ టు హెడ్లో కొన్ని చాలా మంచి మ్యాచెస్ ఉన్నాయి లాస్ట్లో. ఇన్ఫ్యాక్ట్ 2016 ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ కప్పుకి దగ్గరగా, మోస్ట్ అన్నిటికంటే దగ్గరగా వెళ్ళింది అదే అని చెప్పాలి. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడించారు ఆర్సీబీని. సో ఎస్ఆర్హెచ్ పెద్ద గేమ్స్లో ఆర్సీబీని ఓడించిన అనుభవం కూడా ఉంది. హెడ్ టు హెడ్ కూడా వాళ్ళ వైపే ఉంది చెప్పాలంటే. లాస్ట్ 5 మ్యాచెస్ చూసినట్లయితే వీళ్ళిద్దరి మధ్యలో 2 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది అండ్ 3 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది. సో ఈ రికార్డ్ అయితే స్లైట్లీ ఆర్సీబీ వైపు ఉంది, బట్ మరి వన్ సైడెడ్ అయితే కాదు. అండ్ అలాగే చిన్నస్వామి స్టేడియంలో హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆర్సీబీకే బెటర్ రికార్డ్ ఉంది, 5 గేమ్స్ అండ్ దెన్ 3 గేమ్స్. మనం చూసాం కేకేఆర్కి చిన్నస్వామిలో ఆర్సీబీ కంటే బెటర్ రికార్డ్ ఉంది వాళ్ళ హెడ్ టు హెడ్లో. కానీ ఇక్కడ ఎస్ఆర్హెచ్కి అలా లేదు, 5-3 ఉంది. బట్ ఇది కూడా మరీ వేస్ట్ అనేం కాదు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఇంకొక మ్యాచ్ గెలిచుంటే 4-4 ఉండేది. సో ఆల్మోస్ట్ అంత క్లోజే ఉంది. ఎస్ఆర్హెచ్ కూడా కొంచెం హోమ్ గ్రౌండ్ కాకపోయినా కొంచెం బెటర్ రికార్డ్ అనే చెప్పాలి ఇక్కడ. అండ్ రీసెంట్ ఫామ్ చూస్తే ఇక్కడే ఉంది మ్యాటర్ అంతా. ఆర్సీబీ లాస్ట్ 4 గేమ్స్ ఓడిపోయారు కంటిన్యూస్లీ. ఈ మ్యాచ్ ఓడిపోతే కూడా 5 మ్యాచెస్ కంటిన్యూస్లీ ఓడిపోయినట్టు అవుతారు. అదే సన్ రైజర్స్ అయితే లాస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచి కొంచెం మొమెంటమ్ మైండ్ ఉన్నారు అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ కంటిన్యూస్ విన్స్లో ఉన్నారు. సో దే ఆర్ కమింగ్ విత్ మొమెంటమ్. సో ఈ పరంగా చూస్తే హెడ్ టు హెడ్ రికార్డ్ అండ్ లాస్ట్ 5 మ్యాచెస్ కూడా కొంచెం పెద్దగా మరీ వన్ సైడెడ్ కాదు. అండ్ కరెంట్ ఫామ్ చూసుకుంటే క్లియర్లీ ఫేవరెట్స్ ఆర్ సన్ రైజర్స్ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే కరెంట్ ఫామ్లో. బట్ నా ప్రిడిక్షన్ ఇచ్చే ముందు ఒకసారి టీమ్ స్ట్రక్చర్స్ అండ్ ప్లేయర్స్ ఫామ్ ఒకసారి చెప్పేస్తాను క్లియర్లీ. ఎస్ఆర్హెచ్లో ఎవ్రీ ఆల్ ద బ్యాట్స్మెన్ ఆర్ ఇన్ ఫామ్. ఓన్లీ ఐడెన్ మార్కర్ మాత్రమే కొంచెం ఆన్ ఆఫ్ మోడ్లో ఉన్నాడు. కొంచెం అంటే మరీ బీభత్సమైన ఫామ్ అని కాదు, మరీ ఫెయిల్యూర్ అని కాదు, కొంచెం యావరేజ్లో ఉన్నాడు. బట్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఇన్ సూపర్ ఫామ్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, లాస్ట్ మ్యాచ్లో మన తెలుగు సెన్సేషన్ ఆడాడు, యంగ్ సెన్సేషన్ హెన్రిక్ క్లాజన్ అండ్ అబ్దుల్ సమాద్ అండ్ షహబాజ్ అహ్మద్ ఆర్ ఫినిషింగ్ ద గేమ్స్ ప్రెటీ వెల్ ఫర్ ఎస్ఆర్హెచ్. సో టాప్ ఆర్డర్ ఈజ్ 9 అండ్ మిడిల్ ఆర్డర్ ఈజ్ 9/10. నేను ఇచ్చే రేటింగ్ అయితే అంత స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్లో
జైదేవ్ ఉన్నట్కట్ ఒకటి ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. మనం లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం. లాస్ట్ ఓవర్ 29 చేసింగ్ అంటే 27 రన్స్ ఇచ్చేసాడు. ఆల్మోస్ట్ 26 రన్స్ ఇచ్చాడు ఆ ఓవర్‌లో. అండ్ దెన్ దానికి ముందు కూడా కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చున్నాడు. సో, భువనేశ్వర్ కుమార్ కూడా లాస్ట్ మ్యాచ్ వరకు వికెటే పడలేదు. లాస్ట్ మ్యాచే ఫస్ట్ వికెట్ తీసాడు తను. సో, కొంచెం వీళ్ళిద్దరూ కొంచెం బౌలింగ్ లైనప్‌లో అయితే కొంచెం వీక్‌గా ఉంది. ఇక్కడ భువనేశ్వర్ మనం చెప్తాం మ్యాచ్ విన్నర్ అనేసి. సో, పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జయదేవ్ ఉన్నట్కట్ కూడా ఫామ్‌లోకొస్తే బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్‌గా అవుతుంది. బట్ యాస్ పర్ కరెంట్ ఫార్మ్ నేను 8.5 ఇస్తాను వాళ్ళకి. నటరాజన్ ఈస్ బౌలింగ్ వెల్ అండ్ దేర్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఈస్ ప్యాట్ కమిన్స్. అదే ఆర్‌సీబీకైతే హైయెస్ట్ రన్ స్కోరర్ ఈజ్ విరాట్ కోహ్లీ అండ్ టాప్ ఆర్డర్ ఈజ్ గుడ్ ఫఫ్ డు ప్లెసీ లాస్ట్ మ్యాచ్ ఫామ్‌లోకి వచ్చేసాడు. అండ్ విల్ జాక్స్‌ని కొత్తగా తీసుకున్నారు టీంలోకి. తను లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినా కూడా కొంచెం మంచి ఇంటెంట్ చూపించాడు. అండ్ రేపు ఆర్‌సీబీ మంచి గ్రౌండ్ కాబట్టి మేబీ ఆర్‌సీబీ స్కోర్ కొట్టొచ్చేమో. సో, టాప్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్‌హెచ్. నేను దీనికి కూడా టాప్ ఆర్డర్‌కి 9/10 ఇస్తాను. మిడిల్ ఆర్డర్‌లో రజత్ పాటీదార్ అగైన్ లాస్ట్ మ్యాచ్ ఫామ్‌లోకి వచ్చాడు. ఫినిషర్స్ దినేష్ కార్తిక్ అండ్ మైపల్ లోమ్రోర్ ఆర్ ఓకే డీసెంట్. దినేష్ కార్తిక్ అయితే మంచి ఫామ్‌లో ఉన్నాడు. లోమ్రోర్ లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినా కానీ దాని ముందున్న 2 అవుటింగ్స్ అయితే బాగానే ఆడాడు. కానీ బిగ్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఈజ్ గ్లెన్ మ్యాక్స్వెల్. ఎవ్రీ మ్యాచ్ కాన్సిక్యూటివ్లీ ఫెయిల్ అవుతున్నాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ ఇంజురీ అని మ్యాచ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు. సో, ఈ మ్యాచ్ గ్లెన్ మ్యాక్స్వెల్ అవైలబిలిటీ ఉంటాడా లేదా అన్నది డౌట్‌గా ఉంది ప్రస్తుతానికైతే. బట్ గ్లెన్ మ్యాక్స్వెల్ అవైలబిలిటీ లేకపోతే కెమెరూన్ గ్రీన్ వచ్చేసాడు టీంలోకి. అండ్ మిడిల్ ఆర్డర్ కరెంట్ ఫామ్ ప్రకారం చెప్పాలంటే కొంచెం ఇంతకు ముందు మ్యాచెస్‌తో పోలిస్తే కొంచెం స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే రజత్ పాటీదార్ ఫామ్‌లోకి వచ్చాడు. అండ్ దెన్ మ్యాక్స్వెల్ లేకపోతే గ్రీన్ వస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ ఫామ్‌లో మ్యాక్స్వెల్ 5 రన్‌లు కూడా కొట్టట్లేదు. సో, బట్ నేను కొంచెం మరీ ఇంత స్ట్రాంగ్ కాకపోయినా 8.5 ఇస్తాను. అండ్ బౌలింగే ఆర్‌సీబీకి పెద్ద తలనొప్పి. సో, దేర్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఈజ్ యష్ దయాల్. తను టీంలో లేడు లాస్ట్ మ్యాచ్‌లో. ఎందుకు లేడన్నది మనకు తెలీదు. మేబీ బ్యాటింగ్ ఫస్ట్ ఆడారు వాళ్ళు. బౌలింగ్ అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొనొద్దాం అనుకున్నారేమో. బట్ వాళ్ళు వికెట్స్ ఎక్కువ కోల్పోవడం వల్ల సౌరవ్ చౌహాన్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించారు కాబట్టి ఆ బ్యా ఆ వ్యూహం కొంచెం బెడిసి కొట్టిందేమో. మేబీ అందుకని సెకండ్ ఇన్నింగ్స్‌లో రాలేకపోయాడేమో తను. బట్ దాన్ని టీంలోంచి తీయడానికైతే నాకైతే ఏం రీజన్ కనిపించలేదు. మేబీ ఇంజురీ అయ్యుండొచ్చు. బట్ ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా తన టీంలోకి వచ్చేస్తాడు. ఎందుకంటే అదర్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ స్ట్రగ్లింగ్. వైశాఖ్, ఆకాష్ దీప్, మొహమ్మద్ సిరాజ్ ఆల్ ఇండియన్ పేసర్స్ వాళ్ళెవ్వరూ సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు. ముఖ్యంగా సిరాజ్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాం. సిరాజ్ ఈస్ క్లియర్లీ నాట్ పర్ఫార్మింగ్ వెల్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా సౌరవ్ చౌహాన్ లాస్ట్ మ్యాచ్ 2 మ్యాచెస్ ఇన్నింగ్స్ ఆడాడు. పెద్ద ఏమి ఇంపాక్ట్ చూపించలేదు. సో, బౌలింగ్‌లో కొన్ని చేంజెస్ ఉండబోతున్నాయి. యష్ దయాల్ బ్యాక్ వచ్చేస్తాడు. అండ్ దెన్ మేబీ ఇంకా ఎవరైనా బౌలర్స్‌ని ట్రై చేస్తారేమో చెప్పలేము కొత్త ప్లేయర్స్‌ని. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే బౌలింగ్‌లో చాలా చేంజెస్ కనపడబోతున్నాయి. మొహమ్మద్ సిరాజ్‌కి కూడా ఏమన్నా బ్రేక్ ఇస్తారా అనేసి చూడాలి. సో, బౌలింగ్ అయితే 7.5 చాలా వీక్ ఉందని చెప్పాను. సో, ఈ పరంగా నా టోటల్ స్కోర్ చూస్తే ఎస్ఆర్‌హెచ్‌కి 26.5 అండ్ ఆర్‌సీబీకి 25 అండ్ ఎస్ఆర్‌హెచ్ స్ట్రెంగ్త్ ఈస్ టూ మచ్. బట్ కొంచెం టాప్ ఆర్డర్ ఇద్దరు సేమ్‌గా ఉంది. సో, నా ప్రిడిక్షన్ వచ్చేద్దాం ఇప్పుడు. సో, నా ప్రిడిక్షన్ సంగతి ఏంటంటే బెంగుళూరు అనేది హై స్కోరింగ్ గ్రౌండ్. సో, టాప్ ఆర్డర్ ఎవరైనా మంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడేస్తే వాళ్ళకి ఈజీలీ 200 స్కోర్ వచ్చేస్తది. అండ్ టాప్ ఆర్డర్ ఆఫ్ బోత్ ద బ్యాట్స్‌మెన్ ఆర్ గుడ్. అండ్ బౌలింగ్ పరంగా చూస్తే డిఫెండ్ చేయాలంటే 200, 210 స్కోర్‌ని ఆర్‌సీబీ అయితే ఖచ్చితంగా చేయలేదు. అదైతే 100%. బట్ ఎస్ఆర్‌హెచ్ కూడా చేసే పరిస్థితి ఉందా అంటే నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఓన్లీ మెయిన్ బౌలర్స్ ప్యాట్ కమిన్స్ అండ్ టీ నటరాజన్ మిడిల్ ఆర్డర్స్ అండ్ డెత్ ఆర్డర్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. భువీ ఇంకా 100% మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్టేజ్‌కి ఇంకా రాలేదు. ఫస్ట్ చూసుకుంటే ఈ సీజన్‌లో మేబీ లాస్ట్ మ్యాచ్ కొంచెం ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్ ఆడతాడేమో చూడాలి. బట్ యాస్ పర్ కరెంట్ ఫార్మ్ కొన్ని వీక్ లింక్స్ ఉన్నాయి. బౌలింగ్‌లో భువనేశ్వర్ అండ్ జయదేవ్ అండ్ దేర్ స్పిన్నర్ మయాంక్ మర్కండే. సో, సేమ్ ఎస్ఆర్‌హెచ్ కూడా లాస్ట్ మ్యాచ్ వికెట్స్ ఎక్కువ కోల్పోవడం వల్ల రాహుల్ త్రిపాఠిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించారు. మేబీ ఈ మ్యాచ్ మయాంక్ మర్కండే రావచ్చు టీంలో. మరి తనకు కూడా స్పిన్ అసిస్టెన్స్ ఉండదు బెంగుళూరు గ్రౌండ్‌లో. మరి తనకు కూడా రన్స్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, నా అభిప్రాయం అయితే ఫస్ట్ బ్యాటింగ్ కొట్టిన టీమ్ ఎంత కొట్టినా కూడా సెకండ్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు డిఫెండ్ చేసేంత కెపాసిటీ ఈ 2 బౌలింగ్ లైనప్స్‌కి లేదు కరెంట్‌లీ నేను చెప్పాలంటే. సో, అందుకనేసి నా ప్రిడిక్షన్ నేనేమిస్తున్నానంటే ఎవరైతే చేజింగ్ చేస్తారో వాళ్ళైతే విన్ అవ్వబోతున్నారు మ్యాచ్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఇది నా ప్రిడిక్షన్. ఎందుకు అంటే డిఫెండ్ 200, 190, 200 కొడితే ఫస్ట్ కొట్టిన టీమ్ దాన్ని డిఫెండ్ చేసే ఛాన్స్ ఉండాలి. ఇదైతే డిఫెండ్ చేసే లేదు. అన్లెస్ ఎస్ఆర్‌హెచ్ ప్లేస్ లైక్ 220, 230 కొట్టేసారంటే ఇంతకు ముందు మ్యాచెస్ లాగా మేబీ ఛాన్సెస్ ఉంటదేమో. బట్ మోస్ట్‌లీ చేజింగ్ టీమే విన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, ఇది నా ప్రిడిక్షన్. మీ ప్రిడిక్షన్ ఏదో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానెల్‌లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.